సెల్ హెల్త్ విధానంలో ఫస్ట్ వెయిట్ కరెక్షన్ వెయిట్ మేనేజ్మెంట్ కీలకమైన అంశం. ఇవాళ వన్స్ అగైన్ వీ హ్యావ్ విత్ us డాక్టర్ చింతా రవికుమార్ గారు. వెయిట్ గెయిన్ అవడానికి కారణం ఇద్దరు ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉన్నా, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువ ఉన్నా, థైరాయిడ్ ఎక్కువ ఉన్నా, ఇన్సులిన్ రెసిస్టెన్సీ ఉన్నా కూడా వెయిట్ పెరుగుతారు. తెలియకుండానే పెరిగిపోయిన తర్వాత సడన్ గా తగ్గాలంటే యూ కాంట్ ఈట్ రైస్, కార్బోహైడ్రేట్స్ తినొద్దు అంటాం. ప్రోటీన్ కూడా బరువు మించి తినకూడదు. ఇక మిగిలింది ఫైబర్. వెజిటబుల్స్ తింటూ, ఆ ఫైబర్ తింటూ, బ్యాలెన్స్డ్ గా ప్రోటీన్ తింటూ. ఎంసిటీ షార్ట్ అనేది 15 ml బాటిల్స్ లేకపోతే శాచెస్ తీసుకుని ఎవ్రీబడి హ్యాస్ టు టేక్ ఓన్లీ 1 or maximum 2 షార్ట్స్ ఓన్లీ పర్ డే. సో ఇలాంటి షార్ట్స్ ఒకటి కానీ రెండు కానీ తీసుకోవాలి. వెయిట్ లాస్ ఎంసిటీ షార్ట్స్ డైరెక్ట్ గా లివర్ లోకి వెళ్ళి ఎనర్జీగా కన్వర్ట్ అయిపోతాయి ఇన్స్టెంట్ గా. ఇట్ డజంట్ నీడ్ టు గో త్రూ ద ప్రాసెస్ ఆఫ్ అదర్. మెడాట్రిమ్ అని ఒక ఆయుర్వేదిక్ ప్రొప్రైటరీ కలిగిన మూలికలతో చేసిన పౌడర్ వెయిట్ మేనేజ్మెంట్ కి బాగా పనిచేస్తుంది. ఇది ఏంటి సార్? ఇస్ ఇట్ మీల్ సప్లిమెంట్ లేక అంటే భోజనం చేసే బదులు ఫ్యాట్ బర్నరే. మనం తినే మామూలుగా తింటూ పొద్దున్నే ఒక 2 స్పూన్లు వేడి నీళ్ళలో కలుపుకుని తాగండి పరగడుపున. అండ్ ఈవినింగ్ సూర్యాస్తమయ సమయంలో. సార్ ఇప్పుడు ఈ మధ్య చాలా వింటున్నాం HCA60 అని. ఇది ఏంటి సార్? ఇది షామ్లా ఎక్స్ట్రాక్ట్, గార్సినియా కంబోజియా అంటారు. అగైన్ ఫ్యాట్ బర్నర్ ఓన్లీ. హెల్దీ బర్నింగ్. మీరు ఇప్పుడు మార్కెట్లో ఫ్యాట్ బర్నర్ అని చెప్పి రకరకాల ప్రొడక్ట్లు మనకు కనపడుతున్నాయి. బట్ దేర్ ఆల్ గట్టు మైక్రోబియం వరకు టెంపరీగా ప్రోబయోటిక్, ప్రీబయోటిక్ లాగానే ఉపయోగపడుతున్నాయి. కానీ అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు ద సెల్ హెల్త్ సిరీస్. నెక్స్ట్ ఎపిసోడ్ చాలా క్రూషియల్ ఎపిసోడ్ ఇది. ఎందుకంటే అన్నిటికీ మూలం ఇది అని చెప్పాలి. ఏంటంటే అది ఐడియల్ వెయిట్లో ఉండడం చాలా మందికి సవాల్ అయిపోతుంది. ఊబకాయంతో లేదు ఓవర్ వెయిట్తో, ఒబేసిటీ లేకపోయినా చాలా మంది రకరకాల ఇతరత్ర సమస్యలు తెచ్చుకుంటున్నారు. అందుకనే సెల్ హెల్త్ విధానంలో ఫస్ట్ వెయిట్ కరెక్షన్ వెయిట్ మేనేజ్మెంట్ కీలకమైన అంశం. ఇవాళ వన్స్ అగైన్ వీ హ్యావ్ విత్ us ఎక్స్పర్ట్ అండ్ ద ఫౌండర్ ఆఫ్ సెల్ హెల్త్ క్లినిక్ డాక్టర్ చింతా రవికుమార్ గారు. వారితో మాట్లాడదాం. హలో సార్, హౌ ఆర్ యూ సార్? హలో అమ్మా. ఐఎమ్ డూయింగ్ గ్రేట్ సార్. మీరు అడిగేలోపే నేను చెప్పేస్తాను. ఐ థింక్ లేయర్డ్ ఈటింగు తర్వాత మీరు చెప్పిన కొన్ని మూల సూత్రాలు ఏవైతేనో పట్టుకుంటే హ్యాపీ లైఫ్. ఏం పెద్దగా డైటింగ్ అక్కర్లేదు, కరెక్షన్కి మాత్రం కావాలి అంతే. అర్థమైంది. ప్రాబ్లం ఏంటంటే ఒక్కోసారి ఒక రెవల్యూషన్, లాస్ట్ టైం గ్లూకోజ్ రెవల్యూషన్ అన్నా, ఇవాళ వెయిట్ లాస్ రెవల్యూషన్ గురించి వినూతనంగా సెల్ హెల్త్ విధానాన్ని ప్రకటిద్దాం అనేది ఆలోచన. జనరల్గా వెయిట్ గెయిన్ అవడానికి కారణం ఇద్దరు ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉన్నా, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువ ఉన్నా, థైరాయిడ్ ఎక్కువ ఉన్నా, ఇన్సులిన్ రెసిస్టెన్సీ ఉన్నా కూడా వెయిట్ పెరుగుతారు. థైరాయిడ్ ఉన్న వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతాం అనేది ఒక విధానం అయితే, ఎక్కువ అనవసరమైన టూ మచ్ ఆఫ్ ఈటింగ్ ఈజ్ అన్నది మేజర్ రీజన్. తెలియకుండానే పెరిగిపోయిన తర్వాత సడన్ గా తగ్గాలంటే చాలా కష్టాలు పడుతుంటారు బరువు తగ్గడానికి. ఒక విధానం మన సెల్ హెల్త్ లో 5-6 సంవత్సరాల నుంచి కూడా మన విధానం కొబ్బరి నూనె తాగండి, బరువుకు అనుగుణంగా కొబ్బరి నూనె తాగండి, డిటాక్స్ చేసుకోండి, పిల్లర్స్ లాగా వాటర్ హైడ్రేటెడ్ గా ఉండండి, ఇట్లా చెప్పుకుంటూ వచ్చాం. అవును. దాంట్లో ఉన్న సాధక బాధకాలు అర్థం చేసుకున్నాం కాబట్టి దాన్ని యూజర్ ఫ్రెండ్లీగా ఎట్లా చేయాలని మా రీసెర్చ్ ఎప్పుడు నడుస్తున్న క్రమంలో, బికాస్ యూ కాంట్ ఈట్ రైస్, కార్బోహైడ్రేట్స్ తినొద్దు అంటాం. అవును. ప్రోటీన్ కూడా బరువు మించి తినకూడదు. ఇక మిగిలింది ఫైబర్. వెజిటబుల్స్ తింటూ, ఆ ఫైబర్ తింటూ, బ్యాలెన్స్డ్ గా ప్రోటీన్ తింటూ. మీకు అసలు భారతదేశంలోనే చపాతీ కానీ అన్నం కానీ తినకుండా ఉండలేని పరిస్థితుల్లో మిమ్మల్ని 100-150 రోజులు అన్నం తినకండి, పప్పు తినకండి అని చెప్తూ, గోధుమ పిండి కూడా వాడబాకండి అని చెప్తున్నప్పుడు తప్పక చేసేవాళ్ళు పర్సంటేజ్ నాకు తెలిసి ఒక 10 మంది వస్తే ఒకళ్ళు ఇద్దరు చేస్తున్నారు. అవును. మిగతా వాళ్ళు మధ్యలోనే కాడిబారేస్తున్నారు. వారం రోజుల్లోనే ఆగిపోయే వాళ్ళ సంఖ్య 25% ఉంటుంది. అవును. ఎందుకంటే విరోచనాలు అవుతాయి, నాసియాటిక్ గా ఉంటుంది, తలనొప్పులు వస్తాయి. ఇప్పుడు వద్దులే, వచ్చే నెల చూసుకుందాం. ఇక్కడికి వచ్చి కిట్టు ఇప్పుడు కొనుకెళ్తారు, సప్లిమెంట్స్ తీసుకెళ్తారు, కానీ చేయటం కష్టంగా ఉన్న పరిస్థితుల్లో హౌ టు గో అబౌట్ దిస్ అన్నప్పుడు కొబ్బరి నూనె ఈజ్ ద మేజర్ బ్లాక్ హియర్. అందుకంటే మరి అంతంత కొబ్బరి నూనె తాగుతున్నప్పుడు సాచురేటెడ్ ఫ్యాట్, అన్సాచురేటెడ్ ఫ్యాట్, దాంట్లో ఏది మంచిది ఏది చెడ్డది అన్నప్పుడు ప్రాబ్లం ఏంటి? కొబ్బరి నూనె ఎందుకు తాగాలని చెప్తున్నారు ఎవరు చెప్పినా. దాంట్లో మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. అవును. క్యాప్రిక్, క్యాప్రిలిక్ అండ్ మోనోలారిక్ యాసిడ్స్ ఉంటాయి, విచ్ ఆర్ యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబియల్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఆల్సో. అండ్ బ్రెయిన్ హెల్త్ కి, బోన్ హెల్త్ కి, హార్ట్ హెల్త్ కి కూడా చాలా మంచిది. డిటాక్స్ అవుతుంది బాడీకి, అందుకని తాగండి అంటారు. ఒక 30 ml 20 ml ఇలా రకరకాల 10 ml తాగుతూ పోవాలి పొద్దున్నంతా. 10 ml చొప్పున 10 సార్లు తాగండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు, 15 సార్లు తాగమని చెప్పేవాళ్ళు ఉన్నారు, తర్వాత కొద్ది తగ్గించుకోండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇది చేయలేని పరిస్థితుల్లో అసలు మనకు కావాల్సింది ఆ మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్సే కదా. కెన్ వి ఎక్స్ట్రాక్ట్ దాట్ ఫ్రమ్ కోకోనట్ ఆయిల్ అనే దాని మీద
మిగతా పరిణామాలు లేకుండా. 52% ఉంటుంది అదే సార్. ఒక లీటర్ ఆయిల్లో అదే సార్. MCTs will be 52%. అవును. రిమైనింగ్ 48 to 50% ఈజ్ లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్. మనకు పెద్ద అవసరం లేదు ఫ్యాట్. అది యూస్ఫుల్ ఫ్యాట్ ఏది ఉందో అది ఎక్స్ట్రాక్ట్ చేసేసి నౌ MCT షార్ట్ అంటే షార్ట్ అంటే వాళ్ళు సరదాగా ఉంటుంది కాబట్టి షార్ట్ అని పేరు పెట్టామనుకోండి. MCT షార్ట్ అనేది ఒక 15 ml బాటిల్స్ లేకపోతే శాచెస్ తీసుకుని ఎవ్రీబడి హ్యాస్ టు టేక్ ఓన్లీ 1 or maximum 2 షార్ట్స్ ఓన్లీ పర్ డే. సో ఇలాంటి షార్ట్స్ ఒకటి కానీ రెండు కానీ తీసుకోవాలి. వెయిట్ లాస్ జర్నీలో భాగంగా ఇది కీలకమైంది. ఎస్. ఇవాళ మీకు కొబ్బరి నూనె తాగే పని లేదు, ఈ 2 షార్ట్లు వేసేసుకుంటే చాలు. అండ్ డోంట్ డిప్రైవ్ ఆఫ్ ద క్రేవింగ్స్. మనకి ఆల్రెడీ వీ హ్యావ్ మిరకల్ రైస్ ఉంది, రోటీ ఫ్లోర్ ఉంది, కొబ్బరి నూనె తాగాల్సిన అవసరం లేకుండా వాళ్ళ షార్ట్స్ తీసుకొచ్చాం. MCT షార్ట్స్ డైరెక్ట్ గా లివర్ లోకి వెళ్ళి ఎనర్జీగా కన్వర్ట్ అయిపోతాయి ఇన్స్టెంట్ గా. ఇట్ డజంట్ నీడ్ టు గో త్రూ ద ప్రాసెస్ ఆఫ్ అదర్ ఫుడ్స్ అయితే తిన్నప్పుడు స్మాల్ ఇంటెస్టైన్ లోకి వెళ్ళి కన్వర్ట్ అయ్యి అట్లా కాకుండా గ్లూకోజ్గా మారి మరి గ్లూకోజ్ సెల్లోకి వెళ్ళిన తర్వాత ఎనర్జీగా మైటోకాండ్రియా కన్వర్ట్ చేసుకోవటం ఇదంతా కాకుండా MCTs హ్యావ్ ద ఎబిలిటీ టు గో డైరెక్ట్లీ ఇన్ టు ద లివర్ అండ్ ఇమీడియట్లీ గెట్ కన్వర్టెడ్ ఇంటూ యాజ్ ఎనర్జీ. ఒక షార్ట్ విల్ గివ్ యూ అబౌట్ 200 calories. సో మీకు 400 calories ఇక్కడే వచ్చేస్తుంది. మీ BMR కట్ అవ్వకుండా అరౌండ్ 2000 calories తీసుకోవాల్సిన దాంట్లో 400 calories మీకు షార్ట్స్ ద్వారానే వచ్చేసినప్పుడు రిమైనింగ్ 1500 calories లో హౌ టు గో అబౌట్ ఇట్ అన్నప్పుడు లేయర్డ్ ఈటింగ్ తో ఒకసారి ఖచ్చితంగా తినండి, మీకు నచ్చింది తినండి. లాస్ట్ టైం మనం డిస్కస్ చేసుకున్నట్టుగా లేయర్డ్ ఈటింగ్ అంటే యూ హ్యావ్ టు ఈట్ ఫైబర్ ఫస్ట్, ప్రోటీన్ నెక్స్ట్ అండ్ హ్యావ్ దిస్ షార్ట్ ఆఫ్టర్ ది ప్రోటీన్ అండ్ దెన్ గివ్ సప్లిమెంట్స్ ఏమైనా ఏదైతే మైక్రోన్యూట్రియంట్స్ అవసరమో యాంటీ ఆక్సిడెంట్స్ అవసరమో అవన్నీ వేసుకుని ఒక 5 minutes గ్యాప్ ఇచ్చి 1 meal ఆఫ్ యువర్ చాయిస్ వితౌట్ either బ్రౌన్ రైస్ ఆర్ మిల్లెట్స్ ఏదైనా కానీ, నాట్ వైట్ రైస్, అది ఒక మీల్ తింటూ కూడా కనీసం నెల రోజుల్లో 5 to 7 kgs తగ్గిన వాళ్ళని ఈ 4-5 నెలలుగా మేము ఒక 25 members మీద ట్రయల్ చూసుకుని, అంటే నెలలో 15 kilos తగ్గాలి 10 kilos తగ్గిపోతారు అంటే కాకుండా తింటూ సస్టైనబుల్గా తగ్గుతాం అనేది 5 to 5 kgs అనేది యావరేజ్గా తగ్గుతున్నారు అనేది ప్రూవ్ అయిపోయిన తర్వాత నౌ లెట్ us మేక్ దిస్ ఎ ప్రోటోకాల్. సో యూ ఓన్లీ హ్యావ్ టు డ్రింక్ 4 liters ఆఫ్ వాటర్, హైడ్రేటెడ్ గా ఉండాలనేది ఇన్ఎవిటబుల్లీ అందరికీ అవసరం. అవును, ఉండలు చేయి పెట్టుకోగలిగిన వాళ్ళు క్లస్టర్ వాటర్ తాగండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఈ MCT షార్ట్ ఆల్సో కొబ్బరి నూనె 7.5 ml ఉంటే, చోలిన్ 2.5 ml ఉంటే 5 ml క్లస్టర్ వాటర్ ఉంది దాంట్లో. ఇది కూడా అంటే మనకి మోర్ ప్యాలెటబుల్ కూడా. అంటే బికాజ్ కొబ్బరి నూనె డైరెక్ట్ గా తాగేమంటే అందరు కొంచెం ఇబ్బంది పడతారు ఒక్కోసారి. ఇట్స్ వెరీ టేస్టీ ఆల్సో. చోలిన్ యాడ్ చేసాం, దెన్ క్లస్టర్ వాటర్ యాడ్ చేసాం కాబట్టి అగైన్ ద టర్న్ ఓవర్ ఇస్ మోర్. ఇది ఎప్పుడు తీసుకోవాలి సార్? ఇది యాక్చువల్లీ ఐడియల్లీ మీల్ తీసుకునేటప్పుడు ఫైబర్ ప్రోటీన్ తీసుకున్న తర్వాత అప్పుడు ఈ ఫ్యాట్ తీసుకోండి. తీసుకుంటే అది ఇమీడియట్ గా ఒక సెటైటీ లెవెల్ రీచ్ అవుతుంది. మనకు కావాల్సినవన్నీ కూడా మీరు చెప్పినట్టుగా ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి వాటికి తోడ్పడుతుంది. అప్పుడు ఇది తాగిన తర్వాత సప్లిమెంట్స్ తీసుకోండి. ఇది ఇట్ విల్ క్యారీ సప్లిమెంట్ బయో అవైలబిలిటీని కూడా. దీంతో సార్ ఆబ్వియస్లీ ఇట్ గోస్ వితౌట్ సేయింగ్ దట్ గట్ అండ్ కోలన్ కూడా చాలా క్లీన్ గా ఉంటుంది. బికాజ్ గట్ మైక్రోబయోమ్ స్ట్రెంగ్థెన్ అవుతుంది. దట్స్ వన్ మేజర్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇట్. గ్లైకోజన్ కూడా ఇట్ విల్ నాట్ బి డిస్టర్బ్టెడ్. ఏ యాంగిల్లో చూసుకున్నా సైంటిఫికల్ గా these MCTs have been proven and satiety levels ఉంటున్నాయి, ఎనర్జీ కూడా ఎక్కడ మిస్ అవ్వట్లేదు. అండ్ యూఆర్ నాట్ డిప్రైవ్డ్ ఆఫ్ యువర్ క్రేవింగ్స్. యూఆర్ హ్యావింగ్ 1 time రైస్ ఆల్సో అండ్ యూఆర్ హ్యావింగ్ యువర్ రోటీ ఆల్సో. అల్ట్రా లో కార్బ్ రోటీ కూడా తింటున్నారు. సప్లిమెంటరీ సపోర్ట్ ఎట్లాగో ఉంటుంది. దానికి తోడు వృక్షామ్ల ఎక్స్ట్రాక్ట్ అంటాం, గార్సినా కంబోజియా అనేది, అది HCA60 అని, అది క్యాప్సూల్ రూపంలో ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టాం HCA60 అని. అది క్యాప్సూల్స్ని కూడా పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి ఆర్ మేబీ డిపెండింగ్ అపాన్ యువర్ వెయిట్ 3 capsules తీసుకున్నా ఫ్యాట్ బర్నర్గా బాగా ఉపయోగపడుతుంది. అండ్ దాంతోపాటే మెడాట్రిమ్ అని ఒక ఆయుర్వేదిక్ ప్రొప్రైటరీ కలిగిన మూలికలతో చేసిన పౌడర్ వెయిట్ మేనేజ్మెంట్కి బాగా పనిచేస్తుంది. ఇది ఏంటి సార్? ఇస్ ఇట్ మీల్ సప్లిమెంట్ లేక అంటే భోజనం చేసే బదులు? అట్లా కదా, ఇది ఫ్యాట్ బర్నరే. మనం తినే మామూలుగా తింటూ పొద్దున్నే ఒక 2 spoons వేడి నీళ్ళలో కలుపుకుని తాగండి పరగడుపున. అండ్ ఈవినింగ్ సూర్యాస్తమయ సమయంలో ఒక స్పూన్ వేడి నీళ్ళలో కలుపుకుని తాగండి. ఒక 2 weeks చూసుకోండి. మీరు అసలు ఏమి మామూలుగా అసలు ఏ ప్రోటోకాల్ పాటించకుండా జస్ట్ అయి తాగుతూ కూడా 2-3 kilos తగ్గుతున్నారు. సో మెడా ట్రిమ్, మెడా అంటే ఫ్యాట్ టిష్యూస్ అంటాం కాబట్టి. సో డైరెక్ట్ గా తగ్గించేది అది మసిల్ లాసా ఫ్యాట్ లాసా ఎలా తెలిసింది? ఫ్యాట్ ని డైరెక్ట్ గా అటాక్ చేస్తా సార్? ఫ్యాట్ ఈస్ నథింగ్ బట్ గ్లూకోజ్ కన్వర్టెడ్ ఇంటూ ఫ్యాట్ వెన్ ఇన్ కేస్ ఆఫ్ ఒబేస్ కండిషన్స్. అంతే కదా సార్. ఎక్సెస్ గ్లూకోజ్ ట్రైగ్లిజరైడ్స్ గా మారుతుంది. అవును. సో మళ్ళీ మనం గ్లూకోజ్ పెడుతున్నంత కాలం ఒబేసిటీ తగ్గదు. అవును. దట్ ఈస్ వన్ ప్రోటోకాల్. మనం గ్లూకోజ్ పెట్టకుండా
వెరీ అల్ట్రా లో కార్బ్ ప్రోటోకాల్ ఉంటూ అవును. ఫ్యాట్ బర్న్ చేయడానికి ఈ పౌడర్ బాగా ఉపయోగపడుతుంది అనేది అర్థమైన తర్వాత వితౌట్ ఎనీ ప్రోటోకాల్ మీకు కావాల్సింది తింటూ కూడా తాగండి అని చెప్పి చూసిన తర్వాత కూడా వాళ్ళు 2 కిలోలు తగ్గుతున్నారు ఓకే. మంత్లీ. ఆహా! సో ఈ ప్రోటోకాల్లో కూడా దిస్ ఇస్ ఓన్లీ మూలికలే హర్బ్సే కదా, మరి ఆర్ నాట్ గివింగ్ ఎనీ కెమికల్స్ ఆర్ ప్రిజర్వేటివ్స్ ఏమి కాదు, అవును. నాట్ డ్రగ్స్ ఆల్సో. వృక్షామ్ల హర్బే కదా, అండ్ దీస్ ఆర్ ఆల్సో హర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ ఓన్లీ. సో పని చేస్తున్నప్పుడు ఐ కాంట్ బి యాడెడ్ యాజ్ అ సప్లిమెంట్. మెడాట్రిమ్ ఈజ్ ఎ న్యూ సప్లిమెంట్ నౌ ఫర్ వెయిట్ మేనేజ్మెంట్. HCA60 ఈజ్ వృక్షామ్ల ఎక్స్ట్రాక్ట్, గార్సినియా కంబోజియా అంటారు. అగైన్ ఫ్యాట్ బర్నర్ ఓన్లీ. హెల్దీ బర్నింగ్. మీరు ఇప్పుడు మార్కెట్లో ఫ్యాట్ బర్నర్ అని చెప్పి రకరకాల ప్రొడక్ట్లు మనకు కనపడుతున్నాయి, అవును. ఆ బగ్ ఈ బగ్ అని. బట్ దేర్ ఆల్ గట్ మైక్రోబియం వరకు టెంపరీగా ప్రోబయోటిక్ ప్రీబయోటిక్ లాగానే ఉపయోగపడుతున్నాయి కానీ ఫ్యాట్ బర్నర్ కింద ఉపయోగపడట్లేదు. సో ఇది ఏదైనా సెల్ హెల్త్లో సప్లిమెంట్ తీసుకురావాలంటే వీ టేక్ అల్ట్రా కాషియస్, చాలా జాగ్రత్తగా 1-10 సార్లు ట్రయల్ వేసి హ్యూమన్ ట్రయల్స్ చూసుకున్న తర్వాత రిజల్ట్ ఓరియంటెడ్గా ఉంది, సైడ్ ఎఫెక్ట్లు ఏమీ లేవు అన్న తర్వాతే వి బ్రింగ్ ఇట్. ఇప్పుడు దీనివల్ల మీకు వెయిట్ లాస్కి ఉపయోగపడకపోవచ్చాము కానీ ఇంకొక సైడ్ ఎఫెక్ట్ అయితే రాదు ఖచ్చితంగా. అనేది అంత మట్టికి వచ్చిన తర్వాత ఒక ఏదైనా వీళ్ళు యాడ్ టు ద కిట్ అని పెట్టాం. సో దీనివల్ల ఆబ్వియస్లీ కొంచెం షుగర్ కూడా తగ్గుతుందా సార్? అంటే డయాబెటీస్ ఆబ్వియస్లీ ఫ్యాట్ బర్న్ అవుతున్నప్పుడు కొంత మాత్రం అంటే మోతాదులో. అది గాడి తప్పిన బండి కొంచెం గాడిలోకి వస్తుంది. పూర్తిగా గాడిలో రాకపోయినా కొంతమేర ప్రోటోకాల్ లేకుండా మీరు గ్లూకోజ్ ఇంకా తింటూ ఇది తాగితే గ్లూకోజ్ తగ్గుతుందని నేను అన్నాను. అది సో వీ హ్యావ్ టు బీ ఇన్ అల్ట్రా లో కార్బ్ ప్రోగ్రామ్ లో ఉంటూ ఇది వాడితే దిస్ విల్ బి కాంప్లిమెంటింగ్ ది ప్రోటోకాల్. అదే సార్. సార్ ఇప్పుడు ఈ మధ్య చాలా వింటున్నాం ఇది HCA60 అని. ఇది ఏంటి సార్? ఇది వృక్షామ్ల ఎక్స్ట్రాక్ట్ ఇదే వృక్షామ్ల ఎక్స్ట్రాక్ట్ ఇదే. అందులో కూడా కలిసి ఉంటుందా? దాంట్లో కూడా మెడాట్రిమ్ లో కొంత ఉంటుంది. ఇది వృక్షామ్ల, ఇది కూడా ఇండిపెండెంట్ గా ఫ్యాట్ బర్న్ చేస్తుంది. ఫ్యాట్ బర్న్ చేయడానికి అవసరం. అంటే మనం 2-3 రకాల ఒబెసిటీ మాట్లాడుకోవాలి సార్. కొంత ఒక 5 నుంచి 8 కిలోలు ఎక్కువ ఉండి బార్డర్ లైన్లో కొంచెం ఎక్సెస్ వెయిట్లో ఉన్నారు. అది కంటిన్యూ అవుతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి డయాబెటీస్ వస్తుంది, ఇతర కండిషన్స్ వస్తాయి. మార్బిడ్ ఒబేసిటీ అంటే 100 కిలోల పైన ఉండడం కానీ, ఇంకా చాలా అసలు అంటే కనివినియర్గా నంబర్స్లో ఉండి వాళ్ళ పాప ఎంత స్ట్రగుల్ అవుతారో అనిపిస్తుంది చూస్తే అలాంటి వాళ్ళు. అండ్ మీరు అన్నట్టు డయాబెటీస్ అవి కూడా కండిషన్స్ సెట్ ఇన్ అయ్యి ఒక 15-20 కిలోలు ఎక్స్ట్రా ఉండి, ఇప్పుడు ఇందాక అంటే మనకి గతంలో మీ సెల్ హెల్త్ పేషెంట్ వచ్చారు, టెస్టిమోనియల్ ఇచ్చారు మనకి. సో అందరికీ ఒకటే ప్రోటోకాల్ ఉంటుందా సార్ బేసిక్గా? రూట్ కాజ్ 7-8 కిలోలు మాత్రమే ఎక్కువ ఉండి తగ్గించటం అనేటప్పుడు దట్స్ ఎ ఛాలెంజ్. 180-190 కిలోలు ఉన్న వాళ్ళని మేము మా దగ్గర టెస్టిమోనియల్ ఇప్పుడు చూపిస్తాను, బిఫోర్ ఆఫ్టర్ ఫోటోలు కూడా పెట్టుకోని కావస్తే 190 kgs పర్సన్ హెస్ కమ్ డౌన్ టు 88 నౌ. అంటే హౌ మెనీ కేజీస్ తగ్గాడు? 108 కిలోలు తగ్గాడు. అంత పెరగటం ఎందుకు పెరిగాడు అంటే ఒక స్టేజ్ దాటిన తర్వాత పట్టించుకోవటం మానేస్తారు. అదే ఇది మన వల్ల కాదులే అనే ఉద్దేశంలో. అసలు ఎందుకు పెరుగుతారు? మీరు తిన్న ఆహారం గ్లూకోజ్ గా మారుతుంది, రక్త ప్రవాహంలోకి స్మాల్ ఇంటెస్టైన్ పంపిస్తుంది. అక్కడ ఉన్న గ్లూకోజ్ ని సెల్స్ అన్ని వాడుకోవాలి. ఇన్సులిన్, ప్యాంక్రియాస్ ఇన్సులిన్ తయారు చేస్తే సెల్స్ లోకి ఇన్సులిన్ పంపిస్తుంది, గ్లూకోజ్ ని పంపిస్తుంది. సెల్స్ నిండిపోయిన తర్వాత గ్లూకోజులు తలుపులు తెరవు. అప్పుడు ఎక్సెస్ గ్లూకోజ్ ని కొద్దిపాటి మాత్రం మోతాదులో లివర్ దాన్ని ట్రైగ్లిజరైడ్స్ గా మార్చుతుంది, టిష్యూస్ లో స్టోర్ చేస్తుంది. ఆ టిష్యూస్ నిండుతున్న కొద్దీ మీరు లావు పెరుగుతున్నారు. అవన్నీ నిండిపోయిన తర్వాత ఇంకా గ్లూకోజ్ ఉంటేనే డయాబెటీస్ అంటున్నాం మనం. అవును. ఒబేసిటీ రావడానికి కారణం ఎక్సెస్ గ్లూకోజ్. ఇది వన్ యాంగిల్లో మనం చూస్తే too much of glucose in the body which is getting converted into triglycerides, and that is the reason you are becoming obese. అంతే. దాన్ని బ్రేక్ చేయాలంటే ప్యారలల్ గా సెల్స్ తప్పు చేయకుండా ఉండటానికి కావాల్సిన మైక్రోన్యూట్రియంట్స్ ని అందిస్తూ గ్లూకోజ్ ఆహారంలో ఉండనివ్వకుండా కొద్దిపాటి మోతాదులో మాత్రమే, అది కూడా అల్ట్రా లో కార్బ్ ఉండేలాగా చూస్తూ. జీరో కార్బ్ అనేది ఇంపాసిబుల్ కాబట్టి ఈ ఎంసిటీ షార్ట్స్ ని 3 ఫ్యాట్ బర్నర్సే. ఎంసిటీ షార్ట్ ఆల్సో విల్ బర్న్ ద ఫ్యాట్, HCA60 విల్ బర్న్ ద ఫ్యాట్, మెడాట్రిమ్ విల్ బర్న్ ద ఫ్యాట్. అండ్ మనం గ్లూకోజ్ బయట నుంచి ఇవ్వట్లేదు, చాలా తక్కువ మోతాదులో ఇస్తున్నాం. సో ఆ క్రేవింగ్స్ మిస్ అవ్వకుండా ఉండటం కోసం కొద్దిపాటి గ్లూకోజ్ మాత్రమే ఇస్తున్నాం అది సస్టైన్ ఉండటానికి. సో ఆటోమేటికలీ సస్టైనబుల్ గా ఉంటుంది. అక్కడ నుంచి ఫ్యాట్ లాస్ ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. ఇది ఒక రకంగా సస్టైనబుల్ ప్రోగ్రామ్. పూర్తిగా కడుపు కట్టేసుకుని 100 రోజులు 120 రోజులు చేసి మీరు 25-30 కిలోలు తగ్గినా మళ్ళీ యూ అండ్ స్టార్ట్ ఈటింగ్ అగైన్ యూఆర్ పుట్టింగ్ ఆన్ వెయిట్. ఎవరైనా అంతే కదా, ఒకసారి తగ్గి కంట్రోల్లో తీసుకురాగలుగుతున్నాం, మళ్ళీ పెరిగిపోతుంది. దానికి ఏం చేద్దామనే ఉద్దేశంతోనే గతంలో మనం గ్లూకోజ్ రెవల్యూషన్ గురించి మాట్లాడాం. ఇప్పుడు కూడా ఫ్యాట్ బర్న్ అవ్వాలి, గ్లూకోజ్ బయట నుంచి వెళ్లకుండా చూసుకుంటూ వెరీ మినిమల్ గ్లూకోజే వెళ్ళేటట్టు, అది కూడా కాంప్లెక్స్ కార్బ్స్ వెళ్ళేటట్టు చూస్తూ ఫ్యాట్ బర్నర్గా ఉన్న
ఈ ఎంసిటీ షార్ట్స్ని వాడు కొత్తగా వినూతనంగా ఇవాళ ఇంట్రడ్యూస్ చేస్తుంటే 2 షార్ట్స్ ఆఫ్ ఎంసిటీ ఈజ్ ఇనఫ్ ఫర్ ద హోల్ డే. బట్ ఎన్ని కిలోలు బరువు ఉన్నా కూడా అనే ఉద్దేశంతో ఇవాళ 25 మందికి రిజల్ట్ వచ్చిన తర్వాతే మనం ఇవాళ ఇది ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, లాంచ్ చేస్తున్నారు. సార్ ఇప్పుడు ఎంసిటీ షార్ట్స్ కానీ మన ఈ మెడాట్రిమ్ కానీ ఈ పౌడర్లు ఫ్యాట్ లాస్ మోడ్లో ఉన్నప్పుడు వాడి దాన్ని టేపర్ ఆఫ్ చేస్తారా? అసలు లైఫ్ లాంగ్ కొబ్బరి నూనె మనకు ఎలాగో మంచిది కాబట్టి అది కంటిన్యూ చేస్తారా? ఎలా సార్ ఇది మోతాదు తగ్గిస్తారా ఏమన్నా? ఇప్పుడు మోతాదు తగ్గిపోయింది. మోతాదు ఎక్కువగా ఉండటం కూడా ప్రమాదకరమే. కొబ్బరి నూనె ఓహో, కిడ్నీల మీద ప్రెషర్ పడుతుంది. కిడ్నీ సమస్య ఉన్నా, హార్ట్ ప్రాబ్లం ఉన్నా, లివర్ ప్రాబ్లం ఉన్నా అంతంత ఫ్యాట్ తీసుకోకూడదు. అవును. వెన్ లివర్ ఈజ్ డూయింగ్ 500 జాబ్స్, దానికి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాని మీద మళ్ళీ మీరు ఫ్యాట్ లోడ్ వేసేస్తే దాన్ని ప్రాసెస్ చేయలేక ఫ్యాటీ లివర్తో మొదలై ఈ సిరోసిస్ దగ్గరికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. సో కోకోనట్ ఆయిల్ ఇన్ ఎక్స్ట్రీమ్ క్వాంటిటీస్ ఈజ్ నాట్ గుడ్, ఈజ్ వెరీ డేంజరస్ అనే కాన్సెప్ట్తో, బట్ దట్ ఈస్ గివింగ్ లాట్స్ ఆఫ్ గుడ్ రిజల్ట్స్ కూడా. దీన్ని ఎట్లా కాంపెన్సేట్ చేస్తూ వీ షుడ్ ఫైన్ ట్యూన్ ద ప్రోగ్రామ్ అన్నప్పుడు వీ కేమ్ అప్ విత్ ఎంసిటీ షార్ట్స్. ఐ థింక్ ఇండియాలో దిస్ ఈస్ ద ఓన్లీ వన్ MCT shot which has been India's derived. first MCT shots which is extra processed అని అనకూడదు, extracted to be more effective and directly converting into energy. అదే అంటే ఇది మామూలుగా అక్కర్లేని ఫ్యాట్ మన బాడీలో అక్యుములేట్ కాకుండా ఇతరత్ర సైడ్ ఎఫెక్ట్స్, చాలా వాసోడైలేషన్ అవుతుంది కొంతమందికి, అవన్నీ కూడా జరగకుండా ఇది 100% ఎనర్జీ కిందే కన్వర్ట్ అవుతుంది. 1% 99% అయ్యి 1% రెసిడ్యూ మిగిలిపోవడం కూడా ఉండదు. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ ప్రౌడ్లీ అనౌన్సింగ్ ద లాంచ్ ఆఫ్ ఎంసిటీ షార్ట్స్ ఇన్ టు సెల్ హెల్త్ క్లినిక్ టుడే. చాలా రెవల్యూషనరీ సార్. సుమన్ టీవీ ఎంసిటీ షార్ట్స్ అనేది నేను తక్కువ చెప్తున్నాను. ద టోటల్ డీటెయిల్డ్ అండర్స్టాండింగ్ చెప్పాలంటే I have to talk about 2 hours on this MCT shots, because whichever can go and get immediately converted as energy in the liver is ultimate. It's not, you can't find any other product which is having that 100% efficacy and in instant energy and without cutting the basal metabolic rate. వీరికి 400-500 క్యాలరీస్ డైరెక్ట్గా వచ్చేస్తున్నాయి. వెరీ టేస్టీ ఆల్సో అండ్ అట్ ద సేమ్ టైం. మీరు కొబ్బరి నూనె తాగుతున్నంత వెగటు దీంట్లో ఉండదు. దాన్ని తాగలేకపోతుంటే పసుపు కొద్ది దాల్చిన చెక్క పొడి, కొద్ది అల్లం మొక్క, కొద్ది తులసాకులు వేసుకుని నీళ్ళలో మరిగించి ఎమ్మకాయ పిండుకుని ఇంత చెప్తుంటే అది ఒకసారి తాగుతాడు. 7-8 సార్లు తాగమన్నప్పుడు తాగలేకపోతున్నాడు. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ ప్రోగ్రామ్ కంప్లీట్ గా చేయలేకపోతున్నారు. ఐ హావ్ టు అడ్మిట్, మా దగ్గర కూడా అదే ప్రోగ్రామ్ ఉండేది. బట్ ద పర్సంటేజ్ హూ ఇస్ డ్రాపింగ్ అవుట్స్ చూస్తున్నప్పుడు ఏదైనా సొల్యూషన్ కావాలని వెతికారు. అట్లా మనకి ఎప్పుడు ఆ వెతుకులాటలో నుంచే వచ్చిందే కదా. మిరకల్ రైస్ వచ్చినా, ఫ్లోర్ వచ్చినా, అల్ట్రా లో కార్బ్ ఫ్లోర్ వచ్చినా, బ్రెడ్ వచ్చినా, ఇవాళ బర్గర్స్ వచ్చినా, ఇవాళ అల్టిమేట్లీ వీల్ ఎండ్ అప్ విత్ ఎంసిటీ షార్ట్స్. ఇక దిస్ ఇస్ అల్టిమేట్. ఈ ప్రోగ్రామ్ కి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒబేసిటీ 5 కిలోలు తగ్గాలి నెలకి, ఒక పూట లేయర్డ్ ఈటింగ్ తోనే ఒక పూట మీకు నచ్చిన అన్నం, కొద్దిపాటి అన్నం తీసుకోండి, కొంజాక్ రైస్ తీసుకోండి, అల్ట్రా లో కార్బ్ ఫ్లోర్ తీసుకోండి, ఎంసిటీ షార్ట్స్ తీసుకోండి, అండ్ మెడాట్రిమ్ ఉంది, మైక్రోన్యూట్రియన్స్ ఎసెన్షియల్ కిట్ ఎట్లాగో ఉంది. ఎసెన్షియల్ కిట్ తో పాటు యాడ్ దీస్ 3 ఇంటూ ద కిట్, ఆటోమేటికలీ వెయిట్ లాస్ 5 kgs మినిమం రీసెట్ మోడ్ స్టార్ట్ అయిపోతుంది. అంతే. అది వెల్నెస్ ఫ్రమ్ విదిన్. అంతే కదా. స్టార్ట్స్ ఫ్రమ్ సెల్ హెల్త్ అండ్ నౌ ఐ థింక్ ఇట్ స్టార్ట్స్ విత్ ఎంసిటీ షార్ట్స్. సో అయితే ఆబ్వియస్లీ ఫేవరెట్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి. కొంతమంది ఫిష్ తింటారు, కొంతమంది చికెన్ తింటారు, ఎగ్ తింటారు, పన్నీర్ తింటారు, సోయా తింటారు. Lean protein is always preferable and recommended. And source of fish is ultimate. Sea fish is the best lean protein, and genuine chicken and genuine eggs are also lean protein కింద వస్తుంది. సోయా కొద్దిపాటి కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి కాబట్టి మనం ఈ ప్రోగ్రాంలో ఉన్నప్పుడు సోయా వద్దంటాం. కానీ జనరల్లీ బ్యాలెన్స్డ్ ప్రోటీన్ ఆటోఫాజీలో ఉంటూ ఈ ప్రోగ్రామ్ చేయటం అనేది కూడా అనదర్ విధానం. ఒబేసిటీలో 18 hours of fasting and 6 hours of eating లో eat only one time mini carb meal ఒకటి పెట్టుకుని తింటూ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు మజిల్ లాస్ వచ్చే అవకాశం ఉంది. మీరు ఇందాక ఐడెంటిఫై చేసినట్టు. అందుకని పూర్తి అబ్జార్ప్షన్ జరగదు కాబట్టి బాడీ వెయిట్ ఇంటూ 1 గ్రామ్ కాకుండా అప్ టు 1.2-1.3 grams ప్రోటీన్ మీరు తీసుకుంటే దాంట్లో అట్లీస్ట్ 8.8 to 1 gram అబ్జార్ప్షన్ జరుగుతుంది. సో మజిల్ లాస్ అవ్వదు. ఇప్పుడు బయట షుగర్ పెరగటం, డయాబెటిక్ అయ్యే అవకాశాలు కూడా ఉండవు. వెన్ యూఆర్ గోయింగ్ ఇన్ టు కొద్ది హై ఎండ్లో ప్రోటీన్ తీసుకుంటూ ఫైబర్ రిచ్గా ఉంటూ ఎంసిటీ షార్ట్స్ ఆర్ హెల్దీ ఫ్యాట్ తీసుకున్నప్పుడు దేర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ తీసుకోవడం తేలికైపోయింది. డూయింగ్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ ఈజీ నౌ.
అదే 100 కిలోలు ఉన్నారు కదా అని నువ్వు 100 కిలోలు నూనె తాగారు అబ్బాయి అంటే ఆయిల్ హీ హ్యాస్ టు సిట్ బాత్రూమ్ అందుబాటులోనే ఆ చుట్టుపక్కల తిరుగుతూ ఉండాలి. అదే పొట్టంతా డిస్టర్బ్ అయిపోతుంది. డిస్టర్బ్ అవుతుంది. అండ్ అంత తాగిన తర్వాత మర్నాడు పొద్దున్న లేచిన తర్వాత మళ్ళీ తాగాలనిపించదు. 150 కిలోలు ఉన్నాడు కాబట్టి తప్పక ఎట్లాగొట్లా భరిస్తూ 1 నెల చేస్తాడు, 2 నెలలు చేస్తాడు. ఆ తర్వాత చేయలేకపోతున్నారు అనేది అర్థమైన తర్వాతే ఈ ప్రోగ్రామ్ని మనం ఫైన్ ట్యూన్ చేయాలి అనే యాంగిల్లో మనం ఆలోచన చేస్తూ ఇట్ టుక్ us almost 2 years to bring this రీసెర్చ్ అండ్ బ్రింగ్ దట్. ఇదోటి సార్, మీ సప్లిమెంట్స్లో మీ ఫంక్షనల్ మెడిసిన్లో కూడా సెల్ కాడీ చాలా ఎఫెక్టివ్ అండ్ పవర్ఫుల్. కార్డిసెప్స్ బేసిక్లీ అది కూడా హిమాలయాలు గొప్పతనం అక్కడ దొరుకుతుంది. అంటే ఆ ఎనర్జీ డిఫరెన్స్ ఫీల్ అవ్వచ్చు. Yeah. అంత ఎఫెక్టివ్గా ఉంటాయి మీ ఫంక్షనల్ మెడిసిన్గా, ఎనర్జీ బూస్టర్స్గా కూడా. బట్ ఇవన్నీ సహజ సిద్ధంగా దొరకడం అన్నది ఐ థింక్ వాడే వాళ్ళకి చాలా పెద్ద అడ్వాంటేజ్. కార్డిసెప్స్ గవర్నమెంట్ ఒక రకమైన కార్డిసెప్స్ని అసలు అమ్మనివ్వట్లేదు. వాళ్ళ రీసెర్చ్కి వాళ్ళు డిఆర్డిఓ వాళ్ళకి, ఆ డిఫెన్స్ వాళ్ళకి, ఆ పైన రాకెట్స్ ఇసులు అక్కడికి వెళ్ళే వాళ్ళకి లాంగ్ టైం పై అక్కడికి వెళ్ళి ఉండాల్సినప్పుడు వాళ్ళకి ఎనర్జీ కోసం సినెన్సిస్ అంటారు, మిలిటరీస్ అంటారు కార్డిసెప్స్లో. సినెన్సిస్ అనేది తక్కువ దొరుకుతుంది, అది బయట జనరల్ మార్కెట్లో ఉండకుండా ఎవ్రీథింగ్ ఈజ్ టేకింగ్ బై గవర్నమెంట్ ఓన్లీ. ఈ మిలిటరీస్ అనే ఎఫెక్ట్ అనే దాన్ని మాత్రమే మనం సోర్స్ చేసుకుంటున్నాం. ఇప్పుడు కొత్తగా దాన్ని పౌడర్ రూపంలో కూడా తీసుకొస్తున్నాం. 2 grams ఆఫ్ కార్డిసెప్స్ లిటిల్ బిట్ ఆఫ్ ఒక స్పూన్లో 1/2 చెంచాడు నెయ్యి వేడి చేసి కార్డిసెప్స్ పెట్టుకుని తాగితే యూ హావ్ సీన్ ఫెయింట్ అయిన వాళ్ళని కూడా ఇమీడియట్గా రికవర్ అవడం కూడా అంటే లిటరలీ లక్ష్మణుడు కళ్ళు తిరిగి పడిపోతే సంథింగ్ లైక్ దట్. ఒక లేడీ మొన్న ఆంజనేయ స్వామి వచ్చినట్టే అంతే అట్లా పడిపోతుంటే బెడ్ మీద పడుకోబెట్టి ఎమ్మటి నెయ్యి వేడి చేసి కొద్ది కార్డిసెప్స్ దాంట్లో వేసి నోట్లో పెడితే అది తీసుకున్న తర్వాత విదిన్ హాఫ్ ఎ మినిట్ షీ గాట్ అప్. అండ్ హాఫ్ అన్ అవర్ దాకా అక్కడే క్లినిక్లో తిరుగుతానే ఉంది. షీ సో యాక్టివ్. సో అప్పుడు అనిపించింది వై కాంట్ వి బ్రింగ్ దిస్ ఎస్ ఎ పౌడర్. క్యాప్సూల్స్ తీసి వేసాం మేము అప్పుడు. సో నౌ వీ థాట్ విల్ బ్రింగ్ ఇట్ యాజ్ పౌడర్ ఓన్లీ. సో దట్స్ ఆఫ్ కోర్స్ ఎనర్జీ కోసం షుగర్ ఫ్రీ ఎలక్ట్రోలైట్స్ కూడా ఇస్తున్నాం ఫర్ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు. కార్డిసెప్స్ ఇస్ బేసిక్లీ ఫర్ ఎనర్జీ, బూస్ట్ అప్ యువర్ ఎనర్జీ. అండ్ ఇక్కడ కూడా మీకు నీరసంగా ఉందంటే కార్డిసెప్స్ వేసుకోండి ఇన్ యువర్ దిస్ ప్రోగ్రామ్ ఆఫ్ ఒబేసిటీ. ఎందుకంటే ఫుడ్ ఒక్కసారి తగ్గుతుంది కదా సార్, ఎంతైనా రీఓరియంట్ అయినప్పుడు ఆ డిఫరెన్సెస్ బాడీలో తెలుస్తాయి. అప్పుడు నీరసం అన్నది కేవలం అలవాటు ప్రకారం వచ్చే నీరసం. అది అంటే ఇంత అలవాటు కాబట్టి నీరసం, అది లేక నీరసం వస్తుంది. అది రీసెట్ అయ్యే లోపు మీరు ఇచ్చే ఇతర సప్లిమెంట్స్ అవి కూడా చాలా ఒక వారం రోజులు అయ్యేటప్పటికి తినకపోతేనే హుషారుగా ఉంటాము అనేది అర్థమవుతుంది. ఇప్పుడు తింటున్న కొద్దీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఈ గ్లూకోజ్ తింటే ఎవ్రీ 2 hours మళ్ళీ క్రేవింగ్స్. తినటం మానేశారంటే మీకు ఆ వారం అయ్యేటప్పటికి మీకు అర్థమవుతుంది తినకపోవటం వల్లే నేను హుషారుగా ఉన్నాను. అంత కార్బోహైడ్రేట్స్, అంత గ్లూకోజ్ తినటం అనేది మనం ఇన్ని రోజులు చేస్తున్న తప్పు అని వాళ్ళకి అర్థమవుతుంది. మీకు చెప్పి పంపినా కూడా వాళ్ళకి ప్రాక్టికల్గా దే విల్ ఫీల్ టు అండర్స్టాండ్. ఒక వారం అయిన తర్వాత ప్రాక్టికల్గా బాగానే ఉంది, నిజంగానే ఇన్ని రోజులు తినలేదు అంతా నేను బాగానే ఉన్నాను. నెక్స్ట్ 1 month అయిన తర్వాత వచ్చినప్పుడు ఐ ఫీల్ రియలీ గుడ్ అండ్ ఐ ఫీల్ సో ఎనర్జెటిక్ టుడే అని వాళ్ళంతటా వాళ్ళే చెప్తుంటారు. సో మీ ఆ ఫస్ట్ 1 week దాటించడం ఎలా, ఫస్ట్ 10 days దాటించడం ఎలా అనే దాని మీదే మొత్తం ఇబ్బంది పడుతున్న సమయంలో ఇవాళ ఎంసీటీ షార్ట్స్ వచ్చిన తర్వాత 18:6 ఆటోఫేజీ వచ్చిన తర్వాత 10 కిలోలు 15 కిలోలు తగ్గుతూ మళ్ళీ తర్వాత తింటూ మళ్ళీ పెరిగిపోవడం కంటే ఇట్లా సస్టైనబుల్గా 5 kgs పర్ మంత్. ఫస్ట్ మంత్ 5 kgs, సెకండ్ మంత్ 4 kgs, థర్డ్ మంత్ కూడా 3 to 4 kgs. 100 రోజులు అయ్యేపాటికి 10 to 12 kgs బరువు అయితే ఖచ్చితంగా తగ్గుతారు. దట్ ఈస్ సఫిషియెంట్ ఎనఫ్ విచ్ ఈస్ సస్టైనబుల్. 100 రోజుల్లో 10 కిలోలు తగ్గడం, 10-12 కిలోలు తగ్గడంతో పాటు చాలా విషయాలు రీసెట్ అవ్వాల్సినవన్నీ కూడా మొత్తం బాడీ విల్ బి రీబూట్ అవుతుంది. సో అక్కడే ఆబ్వియస్లీ కొన్ని వేరే సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో రీసెట్ అయిపోతాయి కదా సార్, ఇంబ్యాలెన్సెస్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. మనం ఏది ఒక పర్టికులర్ సిమ్టమ్ అడ్రస్ చేయట్లేదు కదా, ఓవరాల్ హోల్ బాడీ రీబూట్ చేస్తున్నాం. టోటల్ ఎవ్రీ సెల్యులార్ లెవెల్లో మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి ది ఎంటైర్ సెల్స్ విల్ బి 100 రోజులు అయ్యేటప్పటికి 90% సెల్స్ చనిపోతాయి. కొత్తగా వచ్చే సెల్స్ అన్ని రిజువినేటెడ్ సెల్సే ఉంటాయి. అండ్ ద ప్రోగ్రామ్ ఈస్ జస్ట్ ఐడియల్ అండ్ సూటబుల్ టు సెల్స్. అండ్ లోపల మైటోకాండ్రియా చాలా హెల్దీగా ఉంటుంది. దానికి కావాల్సిన మైక్రోన్యూట్రియన్స్, కోఎంజైమ్ Q10 లాంటివి ఎనర్జీ ATP ప్రొడక్షన్ కోసం మైటోకాండ్రియాకి హెల్ప్ చేస్తాయి. సో ఎట్లా చూసినా అల్టిమేట్లీ అవర్ సెల్స్ షుడ్ బి హెల్దీ అండ్ మైటోకాండ్రియా షుడ్ బి ఎనర్జెటిక్. ఈ కాన్సెప్ట్ బేస్డ్గానే యూ హ్యావ్ టు షెల్ డౌన్ ఎ ఫ్యూ పౌండ్స్ అన్నప్పుడు 100-150 కిలోలు తగ్గించడం చాలా తేలిక. 80 కిలోల వాడిని 75కి తీసుకురావటం, 75 వాళ్ళని 70కి తీసుకురావటం, అక్కడ
చాలా కష్టమైనప్పటికీ మీరు చేస్తున్నారు కానీ చేస్తున్నాం. అంటే అప్పుడు ఇంకొంచెం అంతా అయిపోయింది, commitment అంతా కావాలి. అంతా అయిపోయిందండి, కానీ కొద్దిగా పొట్ట ఉందండి అంటాడు. రెడ్యూస్ 20-25 కేజీస్, 25 కిలోలు తగ్గావు, 25 ఏళ్ళ నుంచి పెంచావు, కొద్ది టైం పడుతుంది ఆ చిన్న పొట్ట పోతానికి. బట్ హీ హాజ్ రెడ్యూస్డ్ వెయిట్, కొద్దిగా బెల్లీ ఫ్యాట్ ఉంటుంది. దట్ టేక్స్ సమ్ టైమ్. ఎక్సర్సైజ్ చేయాలి. అక్కడ ఫ్రమ్ దెన్ ఆన్ యూ హ్యావ్ టు డూ సర్టన్ ఎక్సర్సైజ్ అండ్ రెడ్యూస్ దట్ బెల్లీ ఫ్యాట్. బట్ 10 to 12 kgs sustainable weight loss with eating తింటూనే is the ideal protocol which now Cell Health is announcing through MCT shots today. షార్ట్స్ Yes. చాలా బాగుంది సార్. ఐ థింక్ ద రెవల్యూషన్ అండ్ ఈ రూట్ కాజ్ సెల్ లెవెల్కి వెళ్ళి అసలు అక్కడి నుంచి మార్పులు చేర్పులు చేయడం అన్నది చాలా రీఅష్యూరింగ్గా ఉంది. ఇట్స్ గివింగ్ లాట్ ఆఫ్ హోప్. అండ్ అక్కడి నుంచే చాలా రెక్టిఫికేషన్స్ కేవలం వెయిట్ మేనేజ్మెంట్ మాత్రమే కాదు, లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఏదైనా ఫ్యాటీ లివర్ కావచ్చు, ఇంకా డయాబెటీస్ కావచ్చు, ఇంకా తీవ్రమైన టెర్మినల్ ఇల్నెసెస్ కూడా విరుగుడు ఎక్కడ అంటే సెల్లోనే ఉంది. ఆ సెల్ హెల్త్ విధానాన్ని మనకు అందిస్తున్నారు రవికుమార్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఐ థింక్ ఎంసీటీ షార్ట్స్ ఇది కావాలంటే ఒకటే ఏంటంటే చాలా మందికి డౌట్ వస్తుంది, ఇది ఒకటి తెప్పించుకుని నేను తాగేస్తే సన్నగా అయిపోతానని. బహుశా అలా జరగకపోవచ్చు, ఒకసారి కన్సల్ట్ అయితే బెటర్ ఏమో డాక్టర్ గారిని అని. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ రవికుమార్ గారు. Thank you. Yeah.